ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. సార్, రామ్మోహన్ రెడ్డి గారు, మనం చూస్తున్నాము అటు బీజేపీ నేతల కామెంట్లు, కౌంటర్లు, సెటర్లు కూడా వీస్తున్నారు. సో అట్లా వీటిని ఎలా చూడాలంటారు? వీటిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ఉన్నట్టంటే ఉలికి ఎక్కువ అని చెప్పి ఊరికే అన్నారు కదా. సేమ్ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టుకతో ఓబీసీ కాదు, ఆయన 50 సంవత్సరాల తర్వాత అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఓబీసీ జాబితాలోకి వచ్చిండు అనేటటువంటి వాస్తవాన్ని చెప్పేసరికి బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మా సూటి ప్రశ్న బీజేపీలకు ఏంటంటే, సొల్లంతా కొట్టకుండా పుట్టుకతోటి నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తి ఓబీసీనా, ఇది ఒక్కదానికి జవాబు చెప్పాలి వాళ్ళు. కాదు కదా, ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లకు వచ్చినటువంటిది. తర్వాత ఈరోజు ఓబీసీలకి 11 సంవత్సరం దగ్గరకు వస్తున్నారు. 11 సంవత్సరాలకు అధికారంలో ఉంటున్నటువంటి ఓబీసీ ప్రధానమంత్రి గారు మీ లెక్కల ప్రకారమే మరి ఎందుకు కనీస జనగణన చేయలేదు? ఈ రోజు ఓబీసీలకి బాసటగా నిలబడలేదు. లేకపోతే సబ్బండ వర్గాలు ఏవైతే బిలో పవర్టీ లైన్ అంటే కిందికి క్షేత్రస్థాయిలో ఆర్థికంగా పరిస్థితి అతలాకుతలంగా ఉంటున్నటువంటి యొక్క నేపథ్యంలో వారి యొక్క అభ్యున్నతి కోసం కృషి ఎందుకు చేస్తలేడు అనేటటువంటి మా యొక్క ప్రశ్నలకి మాకు జవాబులు రావట్లేదు. రాజకీయంగా విమర్శలు తప్ప ఈరోజు అర్థవంతంగా మేము అడిగినటువంటి ప్రశ్నలకి జవాబులు కానీ, లేకపోతే వాళ్ళ పాలనలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానాలు కానీ ఒకటి చూపెట్టండి అంటే ఎవరు చూపిస్తలేరు. కావాల్సింది ఏంటి మనకి? ప్రశ్నలకు జవాబులు కదా. సో మేము అనేది ఏంటిది అని అంటే, రాహుల్ గాంధీ గారు 2024లోనే భారత్ జోడో న్యాయయాత్రలో ఈ యొక్క ప్రస్తావన చేయడం జరిగింది. ఆ రోజు కూడా ప్రహ్లాద్ జోషి గారు, ఆ రోజు ఉంటున్నటువంటి యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ఆ పాత నోటిఫికేషన్ ఒకటి తీసుకొని వచ్చి, చూడండి మా నరేంద్ర మోడీ గారు ఓబీసీఏ అని చెప్పి 1999 ఒకటి నోటిఫికేషన్ పట్టుకొని వచ్చాడు. ఈయన ముఖ్యమంత్రి తర్వాత నుంచే ఓబీసీలకు అయినటువంటి తీసుకొని వచ్చినాక రాహుల్ గాంధీ గారు అన్నారు కూడా థ్యాంక్ యూ, మేమన్నది కూడా అదే, పుట్టుకతో నరేంద్ర మోడీ గారు ఓబీసీ కాదని చెప్పి మేమన్నాము. ఈ రోజు మీరు చూపించింది కూడా అదే అని చెప్పిండు. ఆయన పుట్టినాక 50 సంవత్సరాల దాకా ఆయన ఓబీసీ జాబితాలోనే లేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓబీసీ జాబితాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత నిజంగానే నువ్వు ఓబీసీలకు ఇట్లా పోతే ఆ ఓబీసీలు వెనకబడిపోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మంచి కోసం నువ్వు చేసింది ఏందో ఒకటి చెప్పు అని అడిగినాము. దీంట్లో తప్పేందండి? జవాబులు లేవు, వాళ్ళు చేసిందేం లేదు. అక్కడ వాళ్ళ పరిస్థితి అట్లనే, ఇక్కడనేమో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటున్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని చెప్పి ఈడ తీసుకొని వస్తే దాన్ని కూడా నీళ్ళలో కలిపేసినటువంటి కేసీఆర్ పాలన మీద మోడీదైనా కింద కేసీఆర్ దైనా వీరి యొక్క వైఖరి ఎంతసేపు వెనుకబడినటువంటి వర్గాలని అభ్యున్నతి చేసేటటువంటిది, లేకపోతే వారి యొక్క జీవితాలు బాగుపడాలనేటటువంటి ఆలోచనలు ఏ రోజు కూడా చేయలేదు అనేటటువంటిది యదార్థం. వ్యక్తిగత దూషణలు కాకుండా అర్థవంతమైనటువంటి చర్చలకు వచ్చి నిజంగానే నువ్వు ఓబీసీలకు నేను ఇంత చేసిన, నేను చేసిన 1,29,00,000 అప్పుల ఈ 11 సంవత్సరాలలో ఇగో ఓబీసీలకు ఇంత పోయింది అనేటటువంటి ఏమన్నా ఉంటే చూపెట్టు. ఎట్లా ప్రత్యక్షంగా ఈ రోజు లాభపడ్డారో చెప్పండి. మేము చర్చకు సిద్ధమంటున్నాం. లేదంటే అడుగున కడుగుతాం. ప్రతి ప్రజానికానికి చేరేటట్టుగా మేము చెప్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టుకతో ఓబీసీ కాదు 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 మళ్ళీ చెప్తున్నాం. ఓకే అండి. అయితే అటు కిషన్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే అటు బీసీలో చేర్చినప్పుడు కూడా అటు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడ, సో వాళ్ళే చేర్చారు, అప్పుడు బీసీ అనే డిక్లేర్ చేశారంటూ కూడా చెప్పారు. మరి దీనిపై ఏమంటారు మీరు? మేము ఒకటే చెప్పినామండి. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట, నరేంద్ర మోడీ గారు ఓబీసీ లెక్క పుట్టలేదు కాబట్టి ఆ యొక్క కష్టాలు ఆయనకు తెలియదు. ఆయన 50 సంవత్సరాలు 5 decades 50 సంవత్సరాలు వచ్చిన దాకా కూడా ఆయన ఓబీసీ జాబితాలోనే ఉన్నోడు కాదు. ఆయన పెరగడంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఓబీసీల యొక్క బాధ కానీ ఇంకొకటి కానీ తెలిసినటువంటి వ్యక్తి కూడా కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఓబీసీ జాబితాలోకి వచ్చి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ కార్డును వాడుకొని రాజకీయ లబ్ధి పొందడమేనా, లేకపోతే సమాజంలో ఉంటున్నటువంటి ఓబీసీలకి లబ్ధి చేకూర్చేటటువంటి విధానాలను ఏమైనా తీసుకొని వచ్చిందా? నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఆ దానికి జవాబు చెప్పు. పుట్టుకతోడు కాదనేది మీరే చెప్తున్నారు. నోటిఫికేషన్ అనేటట్టు 2000 సంవత్సరం తర్వాతనే ఆయన ఓబీసీకి వచ్చిండని. దీనికి జవాబులు చెప్పండి. దీనికి జవాబులు చెప్పిన తర్వాత మీరు మార్కెట్లోకి రండి. మీరు ఏం చేసిర్రు? కిషన్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా. ఇదే కేంద్రం కించి తెలంగాణకి
ఓబీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకి మేలు జరిగేటట్టుగా మీరు తీసుకొచ్చినటువంటి విధానాలు ఏంటివో చెప్పండి పోని. వెనుకబడినటువంటి జిల్లాలకి పైసలు ఇచ్చేటటువంటి దిక్కు లేదు, పెండింగ్ ఉన్నాయి. రాజ్యాంగము ఈరోజు మనకి భద్రత కల్పించినటువంటి రాజ్యాంగము వెనుకబడినటువంటి జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఇచ్చేటటువంటి పరిస్థితులు లేనటువంటి ఈ పరిస్థితి మీరు ఈ రోజు వచ్చేసేసి నరేంద్ర మోడీ గారు ఇగో మీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చారంటే మేము అంటుంది కదే పుట్కతోటి అయితే ఆయన ఓబీసీ కాదు కదా. మరి ఈ రోజు ఓబీసీల బాధ అంతా నాకు తెలుసు అని చెప్పి ఎట్లా మాట్లాడతాడు? విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు అప్పుడు ఎవరైనా కూడా స్ట్రగుల్ అయ్యేది జీవితంలో ఎర్లీ స్టేజెస్ లో. చదువుకోనికే వీలు లేక, చదువుకోనికే వనరులు లేక ఒక వెనుకబడ్డటువంటి వర్గం ఎన్ని కష్టాలు పడతాయి, ఆ కష్టాలు ఏవి కూడా నరేంద్ర మోడీ గారు ఓబీసీ బిడ్డ లెక్క చూడలేదు. ఇది మేము చాలా స్పష్టంగా చెప్పినాము. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓబీసీలకు వచ్చిన తర్వాత అసలు అది ఆయన కష్టాలు పడ్డట్టు ఎట్లయితుందో మాకు చెప్పాలి. ఆ బాధ అంతా నాకు తెలుసు అని చెప్పనీకే. ఓకే రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి.